బీజేపీని బలోపేతం చేసేందుకు కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ తెలిపారు. కాకినాడలో 2 సార్లు ఏజీపీగా బాధ్యతలు నిర్వహించిన ముద్రగడ వీరబాబు ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీ తీర్థం తీసుకున్నారు. కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముద్రగడ వీరబాబుకు పార్టీ కండువా వేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్, జగన్నాథపురం మండలాధ్యక్షులు శాఖ వెంకట్, మండల ప్రధాన కార్యదర్శి వంకమాలతి, మండల అధ్యక్షులు చెక్క రమేష్, విస్తరక్ అడ్వకేట్ రాజశేఖర్, మండల అధ్యక్షులు గాలిదేవర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ఆశయాల నుంచి వచ్చారు. మేము ఇదే విధంగా బాగా నడుస్తూ కాకినాడలో ఇప్పటికే చాలా ఎక్కువ మంది మెంబర్షిప్ జరుగుతుంది. చాలామంది జాయిన్ అవుతున్నారు. మన దేశం బాగుపడాలంటే మోడీ గారి లాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రి ఉంటే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. దానికి కారణం కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం. దేశం 3వసారి మనకి మోడీ గారు పీఎం అయ్యారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఎప్పటి నుంచో కోరుకున్న డబ్ల్యూసీ గవర్నమెంట్ రావాలనుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే మన కూటమి కూడా ఈ మధ్య ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మనం జరిగిన విజయవాడలో అయిన ఫ్లడ్స్ విషయంలో కానీ నిజంగా కూటమి ప్రభుత్వం రాకుండా ఉండుంటే చాలా సఫైపోవడం. సో అందుచే ప్రజలు కూడా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అంటే రావాలంటే బీజేపీతో ఉన్న సంబంధం ఉన్న ప్రభుత్వం వస్తే మనం బాగుంటుందని కోరుకుంటున్నారు. ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుతం మాకు ఒక మెంబర్షిప్ డ్రైవ్ అవుతుంది. చాలామంది జాయిన్ అవుతుంది. ఇప్పటికీ చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు. కూటమి జాయిన్ అయ్యారు. ఇంకా మీరందరూ కూడా బీజేపీలో జాయిన్ అయితే మన మోడీ గారి అలాగే ఎక్కువసారి పీఎం అవుతారు. ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని ఆలోచించి దానివల్లే మన రాష్ట్రం దేశం బాగుంటుందని మీరందరూ అటెండ్ అవ్వాలని. సో మరొక్కసారి మనం మా కమిటీ అందరినీ మేము అభినందిస్తూ ముఖ్యంగా మా వీరబాబు గారిని మా పార్టీలో వెల్కమ్ చెప్పుకుంటూ సో మాకు చేదోవాళ్ళు ఉండాలని మేము కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. అడ్వకేట్గా 1980 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల 2 సార్లు గవర్నమెంట్ ఏసీపీకి కూడా అపాయింట్ అయ్యాను. మోడీ గారు చేసి మోడీ గారి ఆశయాలను చూసి బీజేపీలో మనం ఏ విధంగా మనం కాకినాడ కూడా అభివృద్ధి తీసుకురావచ్చు అన్న ఆలోచనతో మన కన్వీనర్ యొక్క ప్రోత్సాహంతో ఈరోజున బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ బీజేపీలో మన అందరికీ కమిటీ అందరి మెంబర్స్తో కూడా ఎటువంటి లీగల్ ప్రాబ్లం వచ్చినా కూడా మీ అందరికి అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాకినాడ సిటీ కన్వీనర్ శ్రీ గట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు నేను బీజేపీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది.